దేవ ఎంత కుట్రకి ఇంకా తెగబడ్డాడు అంటే, ఇంకా కావేరిని కానీ చిన్నిని కానీ బాలరాజుని కానీ ఈ భూమి మీద కానీ బతకనిచ్చాను అంటే ఇంకా వాళ్ళ వల్ల నాకు ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పని వాళ్ళు ఇంకా అడవిలో తిరుగుతున్నా ఒక పక్క పోలీసుల్ని తిప్పుతున్నాడు, అలాగే రౌడీలను కూడా అయితే వాళ్ళని చంపమని చెప్పనని చెప్తున్నాడు. ఇంకా తీరా అయితే ఇంకా బాలరాజుకు సహాయం చేసేది ఎవరా అని చెప్పి అనుకుంటే ఇంకా తీరా శంకర్ అయితే ఇంకా బాలరాజు నువ్వు కావేరి చిన్ని ముగ్గురు నేను ఒక దగ్గర చెప్తాను అక్కడికి వచ్చేసేయండి, నేను అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతానని చెప్పంటే మొదట్లో జైల్లో కోర్టులో ఏమో తన గురించి ఈ విధంగా అబద్ధం సాక్ష్యం చెప్పినా దాని నుంచి పాపం కడుక్కోవాలి అని చెప్పనని ఇంకా శంకర్ కూడా అయితే తనకు సహాయం చేస్తాడు. ఇంకా బాబాయ్ ఎక్కడున్నావంటే నేను పలానా దగ్గర ఉన్నాను నువ్వు వచ్చిరా బాలరాజు అని చెప్పంటే ఇంకా తీరా అక్కడికి వచ్చిన తర్వాత శంకర్ అయితే వెంటనే వాళ్ళని తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఈ లోపల రౌడీలు అయితే వెంటనే ఆ కార్ని అయితే చూసి దేవాకి ఫోన్ చేసి సార్ ఇప్పుడే దేవా బాలరాజు కావేరి వాళ్ళు ఒక వ్యాన్ అయితే వచ్చింది దాంట్లో ఎక్కి వెళ్ళిపోయారు సార్ అంటే దేవా అయితే వాళ్ళని కానీ చంపలేదంటే మిమ్మల్ని నేను చంపేస్తాను రా అని చెప్పనని వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తాడు. ఇంకా దేవాకైతే 24 ప్రశ్నలు తనలో మెదలుతూ ఉంటాయి. బాలరాజు దగ్గర సాక్ష్యం లేదన్నాడు, ఒకవేళ సాక్ష్యం ఉండుంటే ఆ రోజు కోర్టులోనే చెప్పుంటాడు కదా, అయితే వాడికాడ సాక్ష్యం లేదు కానీ వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, కానీ వాడిని మాత్రం ఇంకా వదిలిపెట్టను, ఆ ముగ్గురిని చంపేస్తేనే ఆ చిన్ని వల్ల కూడా నా కొడుక్కి మళ్ళీ ఇబ్బంది వచ్చేటట్టుంది, నా కొడుకే నా మీద శత్రువు అయ్యేలా చేస్తుంది ఆ చిన్ని అని చెప్పని ఇంకా తన విషయంలో కూడా కనీసం మనిషి అన్న కూడా కనుక్రమం లేకుండా తనని కూడా చంపేయమని చెప్పి రౌడీలకి అయితే చెప్తాడు. కానీ బాలరాజు అయితే మాత్రం సేఫ్గా